శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఠాకూర్, సంసారంలో కొందరు పాపకర్మలను కొందరు పుణ్యకర్మలను చేస్తున్నారు. కర్మలు ఎంతవరకు చేయాలంటారు? భగవంతుణ్ణి పొందితే కర్మలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనిషి పాపపుణ్యాలకు అతీతుడవుతాడు. పండు కానరాగానే పువ్వు రాలిపోతుంది. ఫలం నిమిత్తమే పువ్వు పూస్తూ ఉంది. సంధ్యాది కర్మలు ఎంతవరకు? భగవన్నామం ఉచ్చరించగానే రోమాంచితం కావటం, కళలో అశ్రుధారలు స్రవించటం జరుగునంతవరకే. భగవంతుణ్ణి ఎంతగా సమీపిస్తావో ఆ మేరకు కర్మలను ఆయనే తగ్గించి వేస్తాడు. మహాశయ, సంసారంలో ఉంటూ భగవంతుని వైపుగా సాగటం ఎలా? అభ్యాస యోగం ఉంది కదా. కామార్పకూరులో వడ్రంగి కుటుంబాల స్త్రీలు అటుకులు అమ్ముతారు. వాళ్ళు తమ పని చేసుకుంటూ ఎన్ని విషయాలు గమనిస్తూ ఉంటారో తెలుసా? రోకలి రోల్లో పడుతూ ఉంటుంది. ఒక చేత్తో వడ్లను తోస్తూ ఉంటారు, మరో చేత్తో బిడ్డను ఒడిలో ఉంచుకొని పాలు పడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఖాతాదారులు వస్తూ ఉంటారు. ఓ పక్క రోకలి పోటును గమనిస్తూ అదే సమయంలో వారితో బేరం చేస్తూనే ఉంటారు. మీరు ఇవ్వవలసిన బాకీ ఇచ్చివేసిన తర్వాతనే సరుకులు తీసుకువెళ్ళండి అంటుంటారు. చూసావా, పాలు పట్టడం, రోకలి పోటును గమనిస్తూ రోల్లోనికి వడ్లను తోస్తూ ఉండటం, బియ్యం నుండి నూకను వేరు చేసి భద్రపరచటం, వీటన్నిటికీ తోడు ఖాతాదారులతో మాట్లాడటం. ఈ కార్యాలన్నీ ఏకకాలంలోనే చేస్తూ ఉంటారు. ఇదే అభ్యాసయోగం అంటే.